వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ దేశవ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన నేషనల్ టెస్ట్ నందు తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 9 మంది ఎంపికయ్యారు. స్మార్ట్ హైరింగ్ విధానంలో నిర్వహించిన ఈ ఎంపికలలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన అతి కొద్ది మందిలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 9 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే మరియు కళాశాల కరెస్పాండెంట్ అన్నాబతిని శివకుమార్ అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మూలంగా ఐటీ సంస్థలు ఎంపికలను పూర్తిగా నిలిపివేయడం జరిగిందని, ఈ పరిస్థితుల్లో కూడా ఐటీలో తమ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందడం అభినందించాల్సిన విషయమని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎన్ కాలేజీ నుంచి టీసీఎస్ కంపెనీకి 9 మంది ఉద్యోగాలని ఎంపిక చేయటం జరిగింది. అంటే ఇది గొప్ప విషయం కాదు, కానీ బట్ టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా డిగ్రీ స్టూడెంట్స్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి, అంటే ఐటీ రిక్రూట్మెంట్స్ చాలా తగ్గిపోయిన సందర్భంగా తనకు కావాల్సిన ఎంప్లాయీస్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా టెస్ట్ని కండక్ట్ చేసి తీసుకునే విధానానికి ఈరోజు టీసీఎస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీ వచ్చింది. బికాజ్ ఆఫ్ కరోనా తర్వాత వచ్చిన పరిస్థితి. సో అటువంటి దేశవ్యాప్తంగా జరిగిన క్వాలిఫైడ్ టెస్ట్లోనే 9 మంది ఏఎస్ఎన్ కాలేజీ నుంచి దేశవ్యాప్తంగా డిగ్రీ లెవెల్లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవటం అనేది ఇది చాలా అరుదైన అవకాశం, అరుదైన రికార్డు ఏఎస్ఎన్ కాలేజీగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం టీసీఎస్ కంపెనీ ఏఎస్ఎన్ కాలేజీ నుంచి 50 నుంచి 100 మంది సెలెక్ట్ అవటం గతంలో కూడా మనం చూసాం. ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రాసెస్లో జరుగుతుంది. బట్ ఈరోజు కంపెనీ పాలసీస్ ఏదైతే ఐటీ జాబ్స్ మాందవ్యం వచ్చినాక ఫిల్టర్ చేసుకుంటా రావటం, ఏరియా వైజ్ కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయటం, అంటే దాంట్లో కూడా ఏఎస్ఎన్ కాలేజీ స్టూడెంట్స్ ముందుండటం అనేది చాలా గర్వపడతా ఉంటాను. రామచంద్రారి ప్రిన్సిపల్షిప్లో ఆపర్చునిటీస్ని స్టూడెంట్స్కి ఇచ్చే దాంట్లో కానీ ఆ ప్లాట్ఫామ్స్ని స్టూడెంట్స్ ఉపయోగపడే విధంగా రామచంద్రారు తీసుకునే కేరింగ్, సో డెఫినెట్గా అంటే దేశవ్యాప్తంగా ఏఎస్ఎన్ కాలేజీ పిల్లలకి జాబ్ ఆపర్చునిటీలో రావటం అనేది చాలా గర్వపడతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇప్పుడున్న వరల్డ్ వైడ్ రెసిషన్లో భాగంగా వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ కొంచెం మార్చారు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నవి. ఐటీ కంపెనీస్ ఎవరు కూడా ఫ్రెషర్స్కి ఉద్యోగ అవకాశాలు ఆఫర్ చేయట్లేదు. ఆ ప్రాసెస్లో వాళ్ళు కంట్రీ వైడ్గా స్మార్ట్ హైరింగ్ అని ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు డిగ్రీ స్టూడెంట్స్కి. ఆ స్మార్ట్ హైరింగ్లో భాగంగా వాళ్ళు కంట్రీ లెవెల్లో ఒక టెస్ట్ పెట్టారు, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అంటారు టీసీఎస్కి. అది కూడా వాళ్ళు టీసీఎస్ అయాన్ సెంటర్స్కి ఎగ్జామ్ రాయాలి. అది ఆ టెస్ట్లో క్లియర్ అయిన వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ అన్నీ కలిపి ఎవరెవరైతే ఎన్క్యూటీలో ఈ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్లో క్లియర్ చేశారో వాళ్ళకి హైదరాబాద్ టీసీఎస్ ఆఫీసులో ఇంటర్వ్యూస్ నిర్వహించి సెలక్షన్ ఇచ్చారు. అతి కొద్ది మందిని 2 రాష్ట్రాల మీద తీసుకున్నారు. 100 లోపు స్టూడెంట్స్ని తీసుకున్నారు. దాంట్లో 9 మంది స్టూడెంట్స్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ చదువుతున్న విద్యార్థులు సెలెక్ట్ అవటం అనేది చాలా ఆనందంగా విషయంగా నాకు అనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు పబ్లిక్ ప్లేసులలో ఉన్న రాజకీయపరమైన ప్రకటనలు, ఫ్లెక్సీలు అన్నింటినీ తొలగించినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకునే వాటికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయపరమైన ప్రకటనలు ఏర్పాటు చేస్తే చర్యలు ఉంటాయని సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. రాజకీయ సమావేశాలు పెట్టుకునేవారు ఆర్ఓ కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఎక్కడైనా
ప్రజల దృష్టికి వస్తే అధికారులకు తెలియపరచాలని, దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ జరిగింది ఆ రోజు. అప్పుడు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తర్వాత మొత్తం రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతుంది. అందుకనే టు ఎన్ష్యూర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ టు బి ఎన్ష్యూర్డ్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఎప్పుడు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ మటీరియల్ ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో దట్ ఈస్ బీయింగ్ డన్. తర్వాత పబ్లిక్ స్పేసెస్లో కూడా అన్ని వాల్ పెయింటింగ్స్, ఫ్లెక్సీస్, బ్యానర్స్, పొలిటికల్ పార్టీ సంబంధించి అన్ని ఐటమ్స్ తీసేస్తాము. తర్వాత ప్రైవేట్ స్పేస్లో కూడా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటే మనకు ఒక కన్సెంట్ లెటర్ కావాలి. ఆ కన్సెంట్ లెటర్ ఇస్తే అక్కడే పర్మిషన్ వస్తుంది, లేకపోతే అదే కూడా తీసేస్తాము. తర్వాత జనరలీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పబ్లిక్ స్పేస్లో ఎనీ పొలిటికల్ ఈవెంట్ ఉంటే ఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ కంపల్సరీగా రావాలి. అప్పుడు మాత్రమే అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. పర్మిషన్ లేకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద యాక్షన్ తీసుకుంటాము. సో ఇప్పుడు మీరు పబ్లిక్ స్పేస్లో మీరు చూస్తారు, ఇప్పుడు అక్కడే ఏం ఫ్లెక్సీస్, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి ఏం ఫ్లెక్సీస్, ఏం బ్యానర్స్ ఏం లేదు. ఇష్యూస్ అయితే మీరు అందరూ ఆర్ఓ ఆఫీస్లో చెప్పండి. మన దగ్గర ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ నేను వీడియోకి అబౌట్ సెక్షన్లో మేము పెట్టిస్తాము. అదే కూడా ఒకసారి చూడండి. ఇష్యూస్ అయితే మీరు నా కంట్రోల్ రూమ్కి చెప్పండి, మేము తొందరగా యాక్షన్ తీసుకుంటాం. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్తో వంగవీటి రాధా సమావేశమయ్యారు. తెనాలిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన సుమారు అరగంట పాటు మనోహర్తో మాట్లాడారు. ప్రచార కార్యక్రమాలతో పాటు తాజా పరిస్థితులపై చర్చించారు. నందివెలుగులో డాక్టర్ మనోహరం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే వారి కొరకు సాధారణ రుసుముతో ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి నుండి ఊటీ, బెంగళూరు, విశాఖపట్నం, పాడేరు వెళ్లే వారికి సాధారణ రుసుముతో బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన వారు తెనాలి ఆర్టీసీ డిపోలోని అధికారులను సంప్రదించాలని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మనకి సమ్మర్ హాలిడేస్లో మన తెనాలి నుంచి ఊటీకి కానీ, బెంగళూరు కానీ, అదేవిధంగా విశాఖపట్నం, పాడేరు కానీ మీరు ఎక్కడైనా ఏదైనా టూర్ కావాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో సంప్రదించినట్లా మీకు కావాల్సిన టూర్లో ప్రత్యేకంగా మామూలు సాధారణ ఛార్జ్తో మీకు టూర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మా ట్రాఫిక్ ఇన్ఛార్జ్ అయిన శ్రీ ఐజే ప్రసాద్ గారి నంబర్ని ఒకసారి నోట్ చేసుకొని మీకు కావాల్సిన వారు ఆయన్ని కలిస్తే కనుక మీకు ఇంకా డీటెయిల్స్గా చెప్పడం జరుగుతుంది. ఫోన్ నంబర్స్ 73 82 89 24 92 73 82 89 24 92. ఈ అవకాశాన్ని రేపు సెలవుల్లో తల్లిదండ్రులు మరి పిల్లలకి మంచి పిక్నిక్ స్పాట్ లాగా, హాలిడే లాగా తీసుకెళ్ళడానికి అందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏసీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ కానీ, ఆల్ట్రా డీలర్స్ కానీ, పల్లెవెల్లు కానీ ఏ టైప్ కావాలన్నా సరసమైన ధరలకి, సాధారణ ఛార్జ్ ధరలకే మీకు ప్యాకేజీ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ తెనాలి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు, వారు బంధుమిత్రులు, స్నేహితులు అందరూ వాడుకొని మన తెనాలి డిపో అభివృద్ధికి తోడ్పడటాన్ని మనస్ఫూర్తిగా కోరు
వేసవిలో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. అవసరమైన చోట అదనంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత వేసవిలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా వాటిని అధిగమించేలా చర్యలు చేపడుతున్నట్లు చిరంజీవి తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎండాకాలం వస్తుంది. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మేము విద్యుత్ శాఖ తరఫున అనేక ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. కంటిన్యూస్ సప్లై ఇవ్వటానికి ట్రాన్స్ఫారాలు పెడుతున్నాము, కావాల్సిన చోట లైన్లు మారుస్తున్నాము. ట్రాన్స్ఫారాల దగ్గర మళ్ళీ ఫీజు క్యారియర్స్ ఇలాంటివన్నీ కూడా మారుస్తున్నాము. అంటే క్రితం సంవత్సరం సమ్మర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని వాటిని ఓవర్కమ్ చేయటానికి చేయాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ సీజను కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకుని కూడా ఇంటరప్షన్ లేకుండా విద్యుత్ సరఫరా చేయటానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన తెనాలి టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకటరావును జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. టీబీ రోడ్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో చేరిన పెండెల వెంకటరావును మంగళవారం నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. వారి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని కలిసిన వంగవీటి రాధ. ఎన్నికల నియమావళిలో లోపాలు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.